మానవ జన్మ ఎలా వస్తుంది? ఈ మనం ఏమో పెంచుకున్న జంతువులు, ఏ జంతువునైతే పెంచుకుంటామో ఆ జంతువుకి నెక్స్ట్ బర్త్ లో మానవ జన్మ వస్తుంది. అంటే మానవుడి యొక్క కాంటాక్ట్ తో అంతవరకు గ్రూప్ సోల్ గా ఉన్న జంతువు ఇండివిజువలైజ్ అవుతుంది అనమాట. అది మానవుడిగా జన్మిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కుక్క, గుర్రం, ఇవన్నీ కూడా, పిల్లి, ఇవి మన చాలా మంది పెంచుకుంటారు. మంకీ, కోతి, ఇవన్నీ కూడా నెక్స్ట్ లో అవి impulse of the universal life which is now animating. Let us say a dog can never animate a horse. అంటే ఎప్పుడు డాగ్ గానే, అది హార్స్ లక్షణాలతో ఉండదు. అలాగే క్యాట్ బట్ విల్ కంటిన్యూ టు మేనిఫెస్ట్ త్రూ ద సేమ్ స్పీషీస్ అంటిల్ ఇండివిజువలైజేషన్ టేక్స్ ప్లేస్. అంటే మళ్ళీ ఒక డాగ్ అన్నది డాగ్ గానే వస్తుంది, క్యాట్ గానే ఇండివిజువలైజేషన్ అయ్యే వరకు, అంటే వ్యక్తి ఇండివిజువలైజేషన్ అంటే అది వేరేగా ఒక మనిషిగా జన్మించే వరకు కుక్కగానే, హార్స్ గానే జన్మిస్తాయి అని చెప్తున్నారు. తర్వాత రీసెర్చెస్ ఏం చెప్తున్నా, హ్యావ్ నాట్ ఎట్ బీన్ మేడ్ టు ద పర్టికులర్ యానిమల్స్ అండ్ vegetables which stand on each day. But I had reason for few years ago no to investigate the precious stones. అదే అంటే స్టోన్స్ ని, జంతువుల విషయంలో రీసెర్చ్ పెద్దగా జరగకపోయినా స్టోన్స్ విషయంలో అమూల్యమైన కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఈచ్ రే, అవి కూడా ఒక్కొక్క రేకి చెందుతాయి. వాటికి ఒక్కొక్క రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంటుంది. అందులో ఆ రే యొక్క ఫోర్స్ ఉంటుంది. అందుకనే ఆ మిగతా వాటికంటే కొన్ని రాళ్ళు చాలా బలంగా ఉంటాయి. ఐ ప్రింట్ హియర్ ద టేబుల్ దట్, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారనమాట. సైన్స్ ఆఫ్ ద సాక్రమెంట్స్ అనే పుస్తకంలోంచి అది తీసుకున్నారు. అందులో ఈచ్ రే, ప్రతి రేలో ఏది అన్నిటికంటే పెద్ద జ్యుయల్ అంటే నగ, అండ్ others which stand on the same ray and therefore hold the same kind of force through though less strongly. అంటే ఆ మిగతా వాటికి కూడా అదే రే యొక్క ఫోర్సే ఉంటుందంటూ. డైమండ్ కి రాక్ క్రిస్టల్ లోంచి డైమండ్ వచ్చింది. సఫైర్, అది ఈ పేర్లు మనకి లాపిల్స్, లాజిల్లీ అంటే ఇలాంటి వాటిలోంచి వచ్చింది. మూడవది ఎమరాల్డ్, తెలుగులో ఏమంటారు, జేడ్, మేలఖైట్, ఇవన్నీ అదే లక్షణాలతో ఉంటాయి. అంటే ఎమరాల్డ్ లోంచి వచ్చాయి. ఎక్వామెరైన్, అలాగే జాస్పర్ అనే పెద్ద స్టోన్ లోంచి ఇదేంటి సిట్రైన్, స్టియాటైర్ అనేవి వచ్చాయి. అలాగే రూబీ అంటే మనకు తెలుసు, ఎర్రగా ఉంటుంది అది, దాన్ని ఏమంటారు, కెంపులు. ఆ కెంపులోంచి టూర్నలైన్, గ్యార్నెట్, కార్నేలియన్, క్యాబంకుల్ అన్నవి వచ్చాయి. అంటే వాటికి కూడా అదే రే లక్షణాలు ఉంటాయి. సెవెంత్ కి ఎమిథిస్ట్, అందులోంచి పోర్ఫైరీ, వయోలైన్ అనేవి వచ్చాయి అని ఒక టేబుల్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ 7 రకాలు కూడా మనుష్యుల్లో కూడా కనబడుతున్నారు. అందుకని మనుషులు కూడా 7 రేసులో ఏదో ఒక రేఖే చెందుతారు. మౌలికమైన తేడాలు మానవాళిలో అందరూ గుర్తించారు, అంటే గుర్తించబడ్డాయి. ఒక శతాబ్దం కంటే ముందే మనుషుల్ని, వాళ్ళని లింఫాటిక్ ఆర్ ద శాంగ్వేన్ టెంపరమెంట్ అని వాళ్ళకి చెప్పారట. అలాగే వైటల్ లేకపోతే ఫ్లెగ్మాటిక్ టెంపరమెంట్ అని యాస్ట్రోలాజర్స్ అంటే ఏంటి, జ్యోతిష్యులు ఇలాగ విడదీస్తారు. అందుకే ఇప్పుడు చూడండి, మనకి వాళ్ళు ఈ రకమైన లక్షణాలు ఉంటాయి ప్లానెట్స్ వి. నేమ్స్ ఆఫ్ ద ప్లానెట్స్ యాజ్ జూపిటర్,
జూపిటర్స్ ప్లానెట్ వాళ్ళు ఎలా ఉంటారు, మార్స్ మెన్ ఎలా ఉంటారు అంటే కుజగ్రహానికి సంబంధించిన వాళ్ళు, శుక్రగ్రహం డామినేటింగ్ గా ఉన్న వాళ్ళు, శని గ్రహం, ఇవన్నీ జ్యోతిష్కులు కూడా చెప్తున్నారు. ఐ టేక్ ఇట్ దట్ దీస్ ఆర్ ఓన్లీ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టేటింగ్ ద బేసిక్ డిఫరెన్సెస్. అంటే ఇవన్నిటిని మౌలికమైన డిఫరెన్సెస్ చెప్పడానికి వేరు వేరు మెథడ్స్ చూపిస్తున్నాను. అవేమోని వీ హ్యాపెన్ టు హ్యావ్ 1/4 అంటే అందులో మనమేమోని వీటిని చూడగలుగుతున్నాం. రాదర్ త్రూ విచ్ ఇట్ వాస్ ఆర్డైన్ దట్ వీ షుడ్ కమ్ ఫోర్త్. అంటే మనం చూసిన విషయాలలో ఆ గ్రహాలకి సంబంధించి అంటే ఈ మనుషుల్లో కూడా 7 రకాలు ఉంటారని చెప్తున్నారు. ఈ 7 ఏదో ఒక దానికి చెందుతారని. ఏదైనా ఇది అంత ఈజీ మ్యాటర్ కాదు, ఇలాగ ఏ రేకి చెందారు ఒక మనిషి అని తెలుసుకోవడం. అందుకంటే ఆయన ఎక్కువగా మ్యాటర్ అనే విషయం, అంటే మనం ఎక్కువగాను పదార్థాలకు సంబంధించిన విషయంలో మునిగిపోతున్నాం. గ్రేట్ వెరైటీ ఆఫ్ కర్మని అనుసరించి సమ్ పోర్షన్ ఆఫ్ విచ్ మే బి ఆఫ్ ఎ కైండ్ దట్ డామినేట్స్ అండ్ అబ్స్క్యూర్స్ ఇస్ ఎసెన్షియల్ టైప్. ఆయన మౌలికమైన స్వభావం ఏమిటో మనకు తెలియకుండా కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మలను అనుసరించి మన యొక్క వాసనలు రావడం, అందుకని అంత సులువు కాదు ఇది పోల్చుకోవడం. అందుకే మొత్తం జన్మంతా కూడా తీసుకున్నా కూడా అంత సులువు కాదు. ఏ వ్యక్తి అయితే మార్గానికి అంటే పాత్ అంటే ఈ మార్గంలో ప్రయాణిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారో ఆయనలో ఈ ప్రపంచం యొక్క పదార్థ ఆకర్షణ తగ్గిపోతుంది కనుక వాళ్లలో మౌలికమైన లక్షణాలు గ్రహించడం కొంచెం సులువు. వాళ్లలో వాళ్ళు ఏ రేఖ చెందుతారో చెప్పొచ్చు అన్నారు. అప్పుడు ఆయన యొక్క పని అంటే వాసనల్ని బట్టి కాకుండా ఇప్పుడు చూడండి మాస్టర్ కుటుంబీ గారు చేసే పని, వాళ్ళు వాసనల్ని బట్టి కర్మని బట్టి చెయ్యరు. అప్పుడు వాళ్ళు ఏ రేఖ చెందుతారో చెప్పగలం అంటున్నారు. అప్పుడు వాళ్ళని మాస్టర్స్ దగ్గరకి తీసుకుని వెళ్తారు. సో దట్ హీ బికమ్స్ ఎన్రోల్డ్. అప్పుడు వేరు వేరు కర్తవ్యాలు ఇస్తారు. కాలేజ్ ఆఫ్ విచ్ ద చౌహాన్ ఆఫ్ ద రే, ఆ రే యొక్క చౌహాన్ అంటే హెడ్ గా అవుతారు యాజ్ ద ప్రిన్సిపల్. ఆ రే యొక్క చౌహాన్, ప్రిన్సిపల్ నే చౌహాన్ అని అంటారు. ఇక్కడికి అది అయిపోయింది ఆ హెడ్డింగ్. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడికి నేను ఆపుతున్నాను. అంటే నేనేమో లో బ్యాటరీ వచ్చింది, బ్యాటరీ ఛార్జింగ్ లో పెట్టి మీకు ఏమైనా కొంచెమైనా అర్థం అయితే చెప్పండి ఎవరికైనా. అమ్మ నమస్తే అమ్మ, నేను శ్రవంతిని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. చాలా రోజులు అయిందమ్మా. అవునండి, వాళ్ళకి 10 days అయిపోయింది. అంటే మనకి 10th డే నేను వెళ్లే రోజు కూడా మాట్లాడాను. సో ఇవాళ 10th డే అయింది. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అంటే ఈ భూమి మీద 7 టైప్స్ ఆఫ్ రేస్ కి సంబంధించిన జీవజాతి ఉంటుంది అని అంటున్నారు కదా. అవును, అంటే ఈ ప్రతి అలా ఒక్క జీవులే కాదు, మ్యాటర్ అంతాను. అంటే మ్యాటర్ అంటే ఇప్పుడు అందుకే చూసారా ఈ స్టోన్స్ చెప్పారు, రాళ్ళు. అందులో చాలా ఖరీదైన రాళ్ళు ఉన్నాయి కదా, అవేమో హయ్యర్ ప్లేస్ లో ఉంటే మిగతా వాటికి సంబంధించిన మిగతా రాళ్ళు పేర్లు మనకు అంత పరిచయం లేదు కానీ అవి ఇచ్చారు. ఆ రాళ్ళు ఇవన్నీ కూడా ఆ రేకి చెందుతాయి అని చెప్పారు. అర్థమైందా మీకు? అంటే వాటిలో కూడా జీవం ఉంటుందంటారా? మరి జీవం లేదు, రాళ్ళు లేదు అంటే పదార్థం లేదంటారు కదా. అవును అవును. ఇవి అంటే మీరు చెప్పిన రాళ్ళు కొంతవరకు నాకు తెలుసు. ఈ ఎమతిస్ట్, ఎమరాల్డ్, జాస్పర్ అవి అవి చెప్పారు కదా. నేను వాటిని కొద్ది రోజులు యూజ్ చేశానమ్మా. వాటిలో హీలింగ్ ఎనర్జీ అనేది ఉంటుంది అని అర్థమైంది నాకు. అవును, అంటే ఒక రాయి ఇప్పుడు కొంతమంది జ్యోతిష్కులు ఏం చెప్తారు, ఈ రాయి వేసుకుంటే మీకు ఈ ఫోర్స్, మీలో ఏ శక్తి తగ్గిందో అది పెరుగుతుంది అని చెప్పడం వల్ల, అంటే ప్రతి రాయికి ఆ రేకి సంబంధించిన ఎనర్జీస్ ఉంటాయి. అందుకని మనం అది వేసుకోవడం అని చెప్తారు. మీరు అదేనా మీరు చెప్పేది?
అంటే హీలింగ్ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ హీలింగ్ ని ఇస్తున్నాయి అనేది అయితే అబ్జర్వ్ చేశానమ్మా, నాకు హీలింగ్ అంటే అర్థమైంది. ఏంటి? ఆ రాయి ఆ, నుంచి వచ్చే ఎనర్జీ ఒక- మనకి ఆ help ఎనర్జీ వల్ల ఆ అవునమ్మా, అవును, మనకి హెల్ప్ అవుతుంది. ఫిజికల్ గా, సైకలాజికల్ గా ఉమ్. మనకు డెవలప్ అవ్వడానికి. అలా చాలా ఉన్నాయమ్మా, అందులో క్రిస్టల్స్ అని అంటాం కదా ఇక్కడ వాటిని. విషయం ఏంటండి, అది తెలుసు. అది ఏంటంటే చెప్తున్నారు, ఎలా అయితే మనుషుల్లో 7 రేస్, రాళ్లల్లో 7, అందుకే ఒక్కొక్క రాయికి కొంత కొంత ఎనర్జీ, ఆ ఫోర్సెస్ ఉంటాయి ఆ రేకి సంబంధించినవి. అవి మనం రాయిని ధరించడం వల్ల అలా రావడం కూడా జరుగుతుంది. అంటే అందుకే ఈ రాళ్ళు కూడా ఫస్ట్ రేఖ, సెకండ్ రేఖ అలా విభజించి. అయితే మనుషుల్లో ఎందుకంటే చెప్పడం కష్టము, మనుషులు వాళ్ళ ప్రారంధ కర్మని బట్టి వాళ్ళ యాక్షన్స్ అవి చేస్తారు. అంటే మ్యాటరే ముఖ్యం అనుకుని. మ్యాటరే ముఖ్యం అంటే మీకు అర్థమైంది కదా, ఈ ఈ ప్రాపంచిక వస్తువుల మీదే. అది కొంచెం పరిపక్వత వచ్చి ఈ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్న వ్యక్తుల యొక్క లక్షణాలు ఏ రేకి చెందుతారో చెప్పొచ్చు అన్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు వాసనా బలాల మీద, వస్తు ఆకర్షణ మీద కాకుండా స్వ స్వతసిద్ధంగా ఉన్న లక్షణాలతో ఉంటారు గనక అప్పుడు వాళ్ళని చెప్పొచ్చు ఏ రేకి చెందుతారు అని అంటున్నారు. ఇప్పుడు మన అందరం ఎలా ఉంటామంటే పూర్వజన్మ కర్మలు, ఆ వాసనల వల్ల మన కర్మలు ఉంటాయి. అందుకని మామూలు వాళ్ళకి చెప్పడం కష్టము అని చెప్పారు. థ్యాంక్స్. ఏంటండి? కట్ అయ్యి శ్రవంతి గారు చెప్పండి, ఏది మాట్లాడుతున్నారో వినబట్టం లేదు. హలో. ఇప్పుడు వినబడి. హలో, వినబడి. అర్థమైందమ్మా. ఆ? ఆ, అందుకే అర్థమైందమ్మా. 7 రేస్ కోసం, అంటే రాళ్ల నుంచి మినరల్ కింగ్డమ్, ఉమ్, అలాగే ప్లాంట్ ఉమ్. కింగ్డమ్, అలాగే యానిమల్, అలాగే మనుషులు. ఇవన్నిట్లో 7 రేస్, ఏదో ఒక రేకి చెందుతారు. 7 రేస్లో మనుషులు చెందుతారు, జంతువులు చెందుతాయి, ప్లాంట్స్ చెందుతాయి. అంటే ప్లాంట్స్ కోసం బాగా తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది అది. ఇంకెవరైనా మాట్లాడతారా? ఆమా ఉమ్. జ్యోతిష్యం ద్వారా కదమ్మా ఇవన్నీ తెలిసాయి. అది వద్దని అంటున్నారు, ఎందుకు అంటే ఆహాహా, ఎందుకోసం ఇందాకల వద్దంటున్నారమ్మా? చెప్పింది వద్దని లేదు. ఇందాకల ఆయన చెప్తున్నది జ్యోతిష్యంలో ఉన్నది కాదు అని చెప్పారు. ఆయన ఇందాకల చెప్తున్న విషయం, ఇది జ్యోతిష్యం అని పొరబడకండి అన్నారు. కానీ జ్యోతిష్యం కాదని లేదు. ఇందాకల చెప్పారు కదా, ఫస్ట్ లో ఆహా. చెప్పారు అది జ్యోతిష్యం కాదు అని. అంటే ఆ అక్కడ చెప్పిన లక్షణాలు వేరేగా ఉద్దేశంతో చెప్పారు, ఇక్కడ వేరేగా. అంటే జ్యోతిష్యం లేదు అని మీరు అవేమీ చెప్పట్లేదు. అవన్నీ కూడా ఆహా. శాస్త్రమే. అవును. ఇందాక అతను చెప్తున్న విషయం లోగోయిక్ క్యారెక్టర్స్ అని చెప్తూ అప్పుడు చెప్పారు, పరబ్రహ్మతత్వం ఒకే ఈ రేస్ గా వస్తుంది, అలా అక్కడ ఆ ప్లానెట్స్ కూడా వాటికి చెందుతాయి అంటే అప్పుడు ఇది జ్యోతిష్య శాస్త్రం అని పొరబడకండి అన్నారు. ఓకే ఓకే. మనం అలా పొరబడొచ్చు కదా, అది కాదు అని చెప్పారు. ఓకే తర్వాత అమ్మా, అది ఓకే. చెప్పారు కదా, అస్ట్రాలజీలో ఇలా వాడతారు అవన్నీ చెప్పారు కదా. అవును. ఇంకెవరైనా? రమణ గారు ఏమైనా అంటే మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆ, అవునమ్మా, అదే ఇప్పుడు అంటే దానికి వచ్చే రేసెస్ ఏవైతే ఉన్నాయో రాయలకి కానీ లేకపోతే చెట్లకి కానీ వచ్చే రేసెస్ కూడా మన దాంట్లోని కూడా ఉన్నాయి కానీ అంటే మరి అలా కూడా అలా రేస్ డెవలప్ అంటేనండి అవుతాయమ్మా. ఒకటవ మొదటి మూల ప్రజాతి అదనమాట. 1 రే, ఫస్ట్ రే, సెకండ్ రే, అలా ఈ 7 ప్రజాతుల్లో మనం ఎలా మనుషులు చెందుతారో రాళ్ళు చెందుతాయి, ప్లాంట్స్ చెందుతాయి, ఓకే. యానిమల్స్ చెందుతాయి. అది చెప్పారు. 7 ప్రజాతుల్లో ఏదో ఒక ప్రజాతికి చెందుతారు. ఫస్ట్ రూట్ రేస్, సెకండ్ రూట్ రేస్, అలాగా. రే అంటే కిరణం ఓకే అని అమ్మా. కాదు, ఓకే అమ్మా. ఓకే. మూల ప్రజాతి.
కిరణం కాదు. ఓకే, అర్థం, క్లారిటీ. అదనమాట. అంటే మన అందరం ఇప్పుడు 5వ రూట్ రేస్ లో 4వ సబ్ రేస్ లో ఉన్నాం. అలాగనమాట. అంటే మనందరం అంటే అలా ఎక్కువ ఆల్రెడీ కొంతమంది 6th రూట్ రేస్ వాళ్ళు పుట్టి ఉన్నారు, అది కూడా చెప్పారు. ఇవన్నీ అలాగా ఎలా అయితే మనుషులు అలా రాళ్ళు కూడా ఏదో ఒక రూట్ రేస్కి చెందుతాయి అని చెప్తున్నారు. ఆ ఓకే. రే యొక్క లక్షణాలు శక్తులు కలిగి ఉంటాయి. ఉమ్. ఓకే, అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. అయితే నేను ఒక జిస్ట్ మా ఇది రికార్డింగ్ ఆపేసి నా క్యాంప్ యొక్క జిస్ట్ చెప్పనా? రికార్డింగ్ ఎక్కడైంది? ఇది ఇంకా రికార్డింగ్ అవ్వట్లేదా? చెప్పండి. రికార్డింగ్ అయిందా ఇది? ఆపే